నమస్తే, వెల్కమ్ టు ఐన్యూస్. అగ్రరాజ్య అమెరికా వీసా నిబంధనలు ఊహించని విధంగా కఠినాంతరమయ్యాయి. యుఎస్ కు వెళ్లాలని కలలు కనే వేలాది మందికి ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ఇకపై కేవలం మీ డాక్యుమెంట్లు సరిగ్గా ఉంటే సరిపోదు. మీకు మధుమేహం, గుండె జబ్బులు లేదా ఊబకాయం వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నట్లయితే మీ వీసా లేదా గ్రీన్ కార్డ్ దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది. ట్రంప్ పరిపాలన జారీ చేసిన ఈ సంచలన మార్గదర్శకాలు ఎవరిపై ఏ విధంగా ప్రభావం చూపనున్నాయి? ఈ కీలకమైన నిర్ణయం వెనుక అమెరికా లక్ష్యం ఏమిటి? అమెరికాలో శాశ్వత నివాసం కోసం ప్రయత్నించే విదేశీయులకు ఇది ఓ షాకింగ్ న్యూస్. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల కారణంగా వీసాలు, గ్రీన్ కార్డులు తిరస్కరణకు గురయ్యే అవకాశాలున్నాయి. ఈ కొత్త విధానం ఇప్పటికే ఉన్న పబ్లిక్ చార్జ్ ప్రమాణాలను మరింత విస్తరించింది. ముఖ్యంగా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వీసా అధికారులకు ముఖ్య ఆదేశాలు పంపింది. దరఖాస్తుదారులకు లక్షల డాలర్ల విలువైన చికిత్స అవసరమయ్యే ఆరోగ్య సమస్యలు ఉంటే వారి దరఖాస్తులను ఫ్లాగ్ చేయాలని సూచిస్తుంది. వీసా తిరస్కరణకు దారి తీసే ముఖ్య అనారోగ్యాలు ఇది. కార్డియోవాస్కులర్ వ్యాధులు, క్యాన్సర్లు, మధుమేహం, న్యూరలాజికల్ డిజాస్టర్లు, మానసిక ఆరోగ్య పరిస్థితులు కూడా జాబితాల్లో ఉన్నాయి. కొత్త విధానం ప్రకారం ఈ అనారోగ్యాలు దేశ ఆరోగ్య వ్యవస్థపై భారం పడకుండా నిరోధించడమే లక్ష్యం. అదనంగా దరఖాస్తుదారులు తమ వైద్య ఖర్చులను స్వయంగా చెల్లించగలరా లేదా అని అధికారులు అంచనా వేస్తారు.